హాయ్ అండి. అందరికి నమస్కారం అండి. ఇప్పుడా, ఇప్పుడా ఎదురు చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్‌కి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భోగాపురం ఎయిర్‌పోర్టు. దాదాపుగా ఒక 6, 7 సంవత్సరాల నుంచి ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి అందరూ వింటూనే ఉన్నారు. అయితే ఈరోజు వాలిడేషన్ ఫ్లైట్ లాంచ్ అయింది. దీన్ని విమానశాఖ మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ఢిల్లీలో బయలుదేరి ఆ ఫ్లైటు ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఫ్లైట్ లాంచ్ అయింది. లాంచ్ అయింది. ఇలాగ మన వైసీపీ వాళ్ళు వైసీపీ బ్యాచ్ స్టార్ట్ చేశారు. ఈ క్రెడిట్ అంతా మాదే. ఈ క్రెడిట్ అంతా మాదే. మా ప్రభుత్వంలోనే మా వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చింది ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్. మా జగన్ గారే తీసుకొచ్చారు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో గానీ, వాళ్ళ ఛానల్స్‌లో గానీ స్టార్ట్ చేసేశారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే కూటమి వాళ్ళేమో వాళ్ళు మాదే క్రెడిట్ అని చెప్పుకుంటున్నారు. కాదు, ఇది మా జగన్ గారే తెచ్చారు. మాదే క్రెడిట్. ఇదంతా భోగాపురం ఎయిర్‌పోర్ట్ మాదే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని చెప్పేసి ఇలా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సరే, ఎవరు తెచ్చారు ఏంటనేది పక్కన పెడితే ప్రజెంట్ అయితే ఇది 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీనికి అంతా కూడా సృష్టికర్త మొత్తం మీద. ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో 10% అయితే జరిగింది. కొద్ది భూముల సేకరణ తర్వాత కొంత జరిగింది. 10% 50% అంటే 15% వరకే జరిగింది. తర్వాత మరి జగన్ గారు వైసీపీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. మళ్ళీ అది పక్కన పెట్టేశారు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 17 నెలలోనే దాదాపుని 80% చాలా స్పీడ్‌గా 80% ఈ 16, 17 నెలల్లో చాలా స్పీడ్‌గా చేశారు నిజంగానే. అంటే 95% అయిపోయింది. ఇంక 5% ఉంది. ఈ 5% కూడా రేపు జూన్ నెలకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎయిర్‌పోర్ట్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. మొత్తం విమానాలు రాకపోకలు జరుగుతున్నాయి. అయితే వీళ్ళు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మాదే ఇది మేమే తెచ్చాం. మా జగన్ గారు తెచ్చారని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో వీళ్ళ హడావిడి వీళ్ళది. అలాగే కూటమి వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది జనాలు తెలుసు. ఎవరు తెచ్చారు ఏంటి అనేది జనాలు తెలుసు. ఎవరు చెప్పక్కర్లే. ఆల్రెడీ గూగుల్ కూడా మేమే తెచ్చామన్నారు. ఇది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో ఏదొచ్చినా, ఏది మంచి పని జరిగినా, ఏదొచ్చినా ఇది మా వల్ల వచ్చింది. మేమే తెచ్చామని వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పుకోవడం ఇదంతా అలవాటయిపోయింది వాళ్ళకి. ఆల్రెడీ జనాలు కూడా అందరూ చూస్తున్నారు. అందరికీ తెలుసు. అందరికీ ఫోన్లు, సోషల్ మీడియాలో అన్నీ వస్తున్నాయి కాబట్టి జనాలందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం వచ్చాక వచ్చినాయి, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇయన్నీ వచ్చినాయనేది జనాలందరికీ తెలుసు కాబట్టి దీన్ని మనం ప్రత్యేకించి అయితే చెప్పనవసరం లేదు. కానీ కూటమి ప్రభుత్వం అయితే ఎక్సలెంట్‌గా ఈ 17 నెలల్లోనైతే 85% నిజంగా ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ఇంత స్పీడ్‌గా తీసుకురావడం అనేది ఒక మామూలు విషయం అయితే కాదు. ఇంకొక 5% ఉంది. ఇది కూడా రేపు జూన్ నెలకి మొత్తం పూర్తయిపోతుంది. ఈ క్రెడిట్ మొత్తం కూడా కూటమి ప్రభుత్వానిదే. ఇది కంపల్సరీగా అందరూ ఒప్పుకోవాల్సిందే. ప్రజలందరికీ తెలుసుకుంటారు. ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది ఎవరు సాధించారనేది. ఇది ఎంత మేమే సాధించామని చెప్పినా గానీ జనాలు ఎవరు నమ్మరు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం వల్లే ఇది ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ చాలా స్పీడ్‌గా అయ్యింది. రేపు జూన్ నెలకి మొత్తం కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.